నమస్కారం అందరికీ. నేను మీ స్వప్న సుకురి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించాడు. అంబేద్కర్ రచించి 11 నెలల 11 రోజులు కష్టపడి దేశ విదేశాలు తిరిగి మనకు ఒక అమూల్యమైన రాజ్యాంగాన్ని రచించి మనకిస్తే, కొందరు నాయకులు తన మూర్ఖత్వంతో ఏదో అంబేద్కర్ అనేవాడు ఏదో ఒక జాతిని ఉద్ధరించడానికి మాత్రమే రాజ్యాంగాన్ని రచించిండని హేళన చేసిన. ఫస్ట్ రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు పొందుపరిచినాయని తెలుసుకుందాం. దానికన్నా ముందు రాజ్యాంగ పీఠిక ఏంటిదో మనం తెలుసుకుందాం. రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగానికి ప్రాణం లాంటిది. ఫస్ట్ రాజ్యాంగ పీఠికలో ఏం రాసిన చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశంను సార్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలు స్వాతంత్రాన్ని అంతస్తులోని అవకాశాలు సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉన్నది అసలు. అంటే భారతదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో మత కుల జాతి ఎలాంటి వివక్ష లేకుండా పౌరులందరికీ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛ భావ ప్రకటన ఇలాంటి అంశాలలో అన్ని సమాన హక్కులు ఉంటాయని అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం పడింది. ఇప్పుడు చెప్పండి, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. భారత రాజ్యాంగం అనేది భారతదేశ పరిపాలనకు ప్రాథమిక చట్టం. ఈ ప్రాథమిక చట్టం ప్రకారం అసలు ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ఎలక్షన్ సంఘం, ఒక హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి గవర్నర్స్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, క్యాబినెట్, రాష్ట్ర కేబినెట్ కావచ్చు, సెంట్రల్ కేబినెట్ కావచ్చు. అసలు పౌరుడు అంటే ఏంటిది, పౌరుడికి ఉండాల్సిన హక్కులు ఏంది, పౌరసత్వం ఏంది, ఓటక్కు ఏంది, అసలు జాతీయ సంరక్షణ ఎలా చేయాలి, అటవీ వనరుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, నెక్స్ట్ విద్య కోసం, మహిళల కోసం, చిన్నపిల్లల సంరక్షణ కోసం, ఆర్థిక అసమానతలు తొలగించడానికి, నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థలు ఎలా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు, కమిషన్స్, సివిల్ సర్వీస్, నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ జనరల్, ఇట్లా మామూలుగా ఇలాంటి చాలా విషయాలు అనేది చాలా చక్కగా వివరించాలన్నమాట. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని స్థాపించడం కోసము ప్రజల మధ్య కుల మత భేదాలతో రెచ్చగొట్టి, మాది హిందూ మతం, మీది ముస్లిం మతం, మీరు క్రిస్టియన్స్, అసలు హిందువులే ఉండాలి ఇక్కడ, క్రిస్టియన్స్ ఉండద్దు, ఇలా ఏదో ఒక్కొక్క అంశం మీద కులము జాతి ఇలా సింపుల్గా ఏదో ఒక విషయం మీద రెచ్చగొడుతూ ఓట్లనేటి దుయ్యబడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, మనకు ఓటక్ అనేది కుల ప్రతిపాదికనను జాతి మత ప్రాతిపాదికనకు రాలేదు. అసలు వయసు ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషుడు అసలు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఓటర్ ఐడి కల్పించాలనేది రాజ్యాంగం చెప్తున్న విషయం ఇక్కడ. అంతేగాని కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో ఏ వ్యక్తికి కానీ ఓటక్ అనేది రాలేదు. సో అందరూ దయచేసి గమనించాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా కులం పేరుతో మతం పేరుతో ఓటేస్తే నిజంగా మీరు ఇండియన్స్ అయితే అసలు ఓటేయకండి. ఎందుకంటే వాడు ఎంతసేపు మతము కులం పేరు మీద ఉన్నవాడు అసలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు ఒకసారి అంటే నేను చెప్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, మీరు ఆలోచించండి. గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు చూడండి మీరు. ఒక్కసారి తను ఎన్నికైన తర్వాత, ఎన్నిక కాకముందుకు ఉన్న తన జీవన విధానం, లైఫ్ స్టైలు, తనకున్న ఆస్తులు వన్స్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు తర్వాత
తను దగ్గరున్న ఆస్తులు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు నేను చెప్తున్నది కరెక్టా కాదా? ఎంతసేపు ఒక వ్యక్తి తన స్వలాభం కోసం కుల పేరుతో, మత పేరుతో, ప్రాంతీయ పేరుతో రెచ్చగొడితే మనము సింపుల్గా వాడి మాటలు నమ్ముతూ బైండ్గా ఫాలో అవుతున్నాం తప్ప అసలు వాడి వల్ల మనకి ఏమవుతుంది? వాడు మన దేశానికి ఎంత ఉపయోగపడతాడు, మన ప్రాంతానికి ఎంత ఉపయోగపడతాడు, అసలు వాడు మన రాజ్యాంగం ప్రకారం మన హక్కులన్నీ మనకు సమకూరుస్తూ పరిపాలన సాగిస్తుండా లేదా అని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? చేయలే. ఎందుకంటే సింపుల్గా మతం పేరుతో, కులం పేరుతో జేజేలు కొట్టడం కాదురా బాబు. ఇప్పటికైనా ఆలోచించి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇండియాలో జనరేషన్ ఇట్లనే కులం పేరుతో, మతం పేరుతో కొట్టుకొని చేస్తారు. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా మీకు ఎలాంటి రీజన్స్ లేవారా బాబు? ఇప్పటికైనా రాజ్యాంగం గురించి అవగాహన అనేది చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు అవగాహన కల్పిస్తే మనము ఎవరు ఏం చెప్తున్నారు, అసలు మన దేశం కోసం మనం ఒక పౌరునిగా మన బాధ్యత ఏంది, మనము నిర్వర్తించాల్సిన విధులేంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాని మనల్ని ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీలు అనేది మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొడుతూ అసలు మన అభివృద్ధిని మనమే నాశనం చేసుకునేలా చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ మన ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మన దేశ వనరులు కానీ, ప్రాంత వనరులు కానీ ఎలా దోచుకుంటున్నారు, అవి దోచుకొని అసలు మన ప్రాంత అభివృద్ధి కానీ, దేశాభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ చేస్తలేరు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఏంటంటే విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తికే కదా ఆర్టికల్స్ అంటే ఏంది, అసలు చట్టాలంటే ఏంది, న్యాయ వ్యవస్థ ఏంటి, ఒక ప్రభుత్వం అంటే ఏంది, అసలు మనం ఎలా ప్రశ్నించాలనేది తెలుస్తుంది. అందుకే మనం ఫస్ట్ రాజ్యాంగం గురించి ప్రజల అవగాహన తెలియడానికి, దేశ భద్రతను కాపాడడానికి, దేశ ఐక్యతను చాటి చెప్పడానికి అసలు ఫస్ట్ మనం ఎన్నుకోవాల్సిన అస్త్రం ఏంటంటే ఎడ్యుకేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చదువుకుంటే ఎంత ఉపయోగం అనేది. ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు కదా. తను రాష్ట్రపతి పదవి కాలం పోయేగానే తను రాష్ట్రపతి భవన్ నుంచి ఎలా వచ్చింది బయటకంటే, తనకు ఏ బట్టలు అయితే తను రాష్ట్రపతి అయినాక లోపలికి తీసుకెళ్ళి అదే బట్టలు ఒక సూట్ కేసులో పెట్టుకొని సింపుల్గా వచ్చేసిండు. మన ఇప్పుడు ఏ స్వార్థ రాజకీయ నాయకుడు ఎలాంటి సింపుల్గా ఉన్నారా, అసలు ఆస్తిపాసలు ఏం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నారా? సో రైట్ టు ఎడ్యుకేట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ తెలుసుకోండి. అసలు అంటే ఒక సైంటిస్ట్ అంటే అతనికి ఎడ్యుకేషన్ విలువ ఏంది, ప్రజలతో ఎలా ఉండేది అబ్దుల్ కలాంకి తెలిసినప్పుడు మరి మిగతాగా ఏ కులం మతం పేరుతోని రెచ్చగొట్టే నాయకులకు తెలియదా? మరి అబ్దుల్ కలాంని ఉదాహరణగా తీసుకొని అసలు మేము ఉండాలని ఎందుకు అది మంది సొమ్ము దోసుకొని అసలు ప్రజలను పీడించడం ఎందుకు?